ప్రాణిక్ ఈక్విలిబ్రియంలో సింపుల్ థియరీ బిట్స్ అందరూ చేయొచ్చు, చాలా సింపుల్. సో అలాంటి బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో బేసిక్గా బ్రౌన్స్టెడ్ థియరీ, లూయిస్ థియరీ. వాట్ ఈస్ బ్రౌన్స్టెడ్ థియరీ? ప్రోటాన్ థియరీ, ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్ డోనార్ ఈజ్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టార్ ఈజ్ బేస్. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. HCO3-. దీనికి యాసిడ్ ఏంటి? కాంజుగేట్ యాసిడ్ ఏంటి? దీనికి కాంజుగేట్ బేస్ ఏంటి? సింపుల్. కాంజుగేట్ యాసిడ్ రాయమంటే యాడ్ H+. యాడ్ H+. కాంజుగేట్ బేస్ రాయమంటే సబ్ట్రాక్ట్ H+. సబ్ట్రాక్ట్ H+. ఫర్ ఎగ్జాంపుల్ HCO3- ఇచ్చాడు, యాసిడ్ రాయమన్నాడు, H+ కలిపాం అంటే మనకేమొచ్చింది? H2CO3. ఇక్కడ బేస్ రాయమన్నాడు అంటే H+ని తీసేయండి. ఒక H+ తీసేస్తే CO3-2. సో కాంజుగేట్ యాసిడ్ బేస్ అనేది అందరూ రాయొచ్చు, ఎవ్రీ స్టూడెంట్ దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. యాసిడ్ రాయమంటే, కాంజుగేట్ యాసిడ్ రాయమంటే యాడ్ H+. బేస్ రాయమంటే H+ని రిమూవ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే వాడు కొన్ని ఇస్తాడు, వాటికి కాంజుగేట్ యాసిడ్ ఆర్ బేస్ రాయమంటాడు ఈ మోడల్ మీద. అలాగే కాంజుగేట్ యాసిడ్ బేస్ పెయిర్, అండ్ యాసిడ్ బేస్ పెయిర్ దట్ డిఫర్ బై 1 ప్రోటాన్ ఉండాలి, ఒక్క ప్రోటానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, HCO3- CO3-2 ఇవి రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అవుతాయి. ఎందుకంటే రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏముంది? 1 H+ ఉంది. H2CO3 CO3-2 ఇవి రెండు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ కాదు. వై? బికాస్ ద డిఫరెన్స్ ఈజ్ నాట్ 1 H+, ద డిఫరెన్స్ ఈజ్ 2 H+. ఒక యాసిడ్కి బేస్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? H+ ఉండాలి. ఉంటే అది కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అవుతుంది. సో ఇక్కడ ఇది కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అయ్యింది, ఇది కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ కాదు. సో ఇలాంటి సింపుల్ బిట్స్ మీకు ఈ ప్రోటాన్ థియరీ మీద ఉంటాయి. చాలా సింపుల్ బిట్. రైట్ కాంజుగేట్ బేస్ ఫర్ H2O అండ్ HF. బేస్ అన్నాడు అంటే H+ని రిమూవ్ చేయండి. సో H2Oలోంచి ఒక H+ తీసేయండి, -H+. ఏమొచ్చింది మనకి? OH-. అలాగే HF ఉంది, దానికి బేస్ రాయమన్నాడు, ఒక H+ రిమూవ్ చేయండి, ఏమొచ్చింది మనకి? F-. చాలా సింపుల్. బేస్ రాయమంటే H+ రిమూవ్ చేయండి, యాసిడ్ రాయమంటే H+ యాడ్ చేయండి. ఇది మనకి నీట్లో అడిగిన బిట్ మనకి ఇది. రైట్, సింపుల్ బిట్ upon Bronsted theory. According to Bronsted theory, proton donor is acid, proton acceptor is base. వీడు ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ నాట్ యాక్ట్ యాజ్ బోత్ బ్రౌన్స్టెడ్ యాసిడ్ అండ్ బేస్. ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది బోత్ యాసిడ్ బేస్గా వర్క్ చేయదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ HCO3-, ఇట్ కెన్ డొనేట్ 1 ప్రోటాన్, ఒక H+ ఇవ్వగలదు, ఒక H+ తీసుకోగలదు. ఒక H+ ఇవ్వగలదు, ఒక H+ తీసుకోగలదు. ఒక H+ ఇవ్వగలదు, ఒక H+ తీసుకోగలదు. HCl ఒక H+ డొనేట్ చేయగలదు అంటే యాసిడ్, ఒక H+ని తీసుకోలేదు అది. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ బ్రౌన్స్టెడ్ యాసిడ్, ఇట్ కెనాట్ యాక్ట్స్ యాజ్ బ్రౌన్స్టెడ్ బేస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. What is Lewis acid? Electron pair acceptor. So the atom which is with less octet కన్నా తక్కువ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ లెస్ ఆక్టేట్ అన్నీ కూడా మనకి లూయిస్ యాసిడ్ లాగా యాక్ట్ చేస్తాయి. లూయిస్ బేస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ పేర్ డోనార్. దేని దగ్గర అయితే ఎక్సెస్ లోన్ పేర్స్ ఉంటాయో, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి డొనేట్ చేస్తాయి. అంటే లూయిస్ బేస్గా యాక్ట్ చేయాలంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? 5th year గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్, 6th year గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్ సల్ఫర్, 7th year గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్.
వీటిల్లో లోన్ పేర్స్ ఉంటాయి కాబట్టి అవి డొనేట్ చేస్తాయి, అంటే దే యాక్ట్స్ యాజ్ లూయిస్ బేసిస్. మరి లూయిస్ యాసిడ్స్ ఏంటి? ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్, సెకండ్ గ్రూప్, ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేస్తే లూయిస్ యాసిడ్, ఎలక్ట్రాన్ పెయిర్ డొనేట్ చేస్తే లూయిస్ బేస్. ఇక్కడ ఒక చిన్న బిట్ చూడండి, లూయిస్ బేస్ అన్నాడు, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. బోరాన్ ఏ గ్రూపు? థర్డ్ గ్రూప్. ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? అనదర్ 3. 3 + 3 6. కానీ 8 రావాలంటే ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి, అంటే ఇది ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఇది లూయిస్ యాసిడ్ అయింది. PF3 ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఏ గ్రూప్ నాన్న? 5th గ్రూప్, అంటే 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో. ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? 3 బాండ్సే ఫామ్ చేసింది, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే దీని దగ్గర లోన్ పేర్ ఉంది, ఇట్ కెన్ డొనేట్, అంటే ఇది లూయిస్ బేస్ అవుతుంది. CF4 కార్బన్ ఏ గ్రూపు? 4th గ్రూప్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో, 4 ఫ్లోరిన్స్ ఉన్నాయంటే 4 + 4 8, ఆక్టేట్ సరిపోయింది, ఇవ్వదు తీసుకోదు. సిలికాన్ ఏ గ్రూపు? 4th గ్రూప్. 4 వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వ్యాలెన్స్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 బాండ్స్ ఫామ్ చేసింది, 4 + 4. ఇలా చాలా సింపుల్గా మీకు ఆ ఎలిమెంట్ ఏ గ్రూపో తెలిస్తే ఈ బిట్ చేయొచ్చు. కాబట్టి మనకి ఒక్కొక్కసారి మన కళ్ళు మన్నే మోసం చేస్తుంటాయి. అదెలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ఇది ప్రోటాన్ రిలీజ్ చేస్తుందా అంటే ఎస్, 2 ప్రోటాన్స్ రిలీజ్ చేస్తుంది, నో డౌట్. HNO3 ఇది ప్రోటాన్ రిలీజ్ చేస్తుందా అంటే ఎస్, ఇట్ రిలీజ్ 1 ప్రోటాన్. HI ఎస్, ఇట్ రిలీజ్ 1 ప్రోటాన్. HCl ఇట్ రిలీజ్ 1 ప్రోటాన్. వాట్ అబౌట్ H3BO3 బోరిక్ యాసిడ్? H3BO3 హైడ్రోజన్స్ 3 కనపడుతున్నాయి, మరి 3 హైడ్రోజన్స్ కనపడుతున్నాయి కాబట్టి ఇవి మనకి 3 ప్రోటాన్లు ఇస్తాయా? ఒక్క ప్రోటాన్ కూడా ఇవ్వదు. H3BO3 అనేది చూడగానే ప్రోటాన్ ఉంది కాబట్టి ప్రోటాన్ డొనేట్ చేస్తుంది, అంటే బ్రౌన్స్టెడ్ యాసిడ్ అనుకున్నాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ యాసిడ్, బట్ ఇట్ ఈస్ నాట్ బ్రౌన్స్టెడ్ యాసిడ్, ఎందుకంటే దాని స్ట్రక్చర్లో హైడ్రోజన్స్ అన్నీ కూడా హైడ్రోజన్ బాండింగ్తో బైండ్ అయిపోయి ఉంటాయి, ఫ్రీ హైడ్రోజన్ ఉండదు. ఇట్ ఈజ్ లూయిస్ యాసిడ్. ఎలాగో చూద్దాం. ఇందులో ఉన్న బోరాన్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అవటం వలన అది ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేస్తుంది H+ నుంచి. సో వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి BOH టేకెన్ టైమ్స్ 4- అనే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ H+ దగ్గర నుంచి ఎలక్ట్రాన్ పెయిర్ని తీసుకుంది. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్ట్ అని ఏమన్నారు? లూయిస్ యాసిడ్ అన్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ బ్రౌన్స్టెడ్ యాసిడ్, ఇట్ ఈస్ లూయిస్ యాసిడ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకి యాసిడ్ బేస్ థియరీలో లూయిస్ థియరీ, బ్రౌన్స్టెడ్ థియరీ మీద చిన్న చిన్న బిట్స్ ఇలాంటివి అడుగుతున్నాడు. సాల్ట్ హైడ్రాలసిస్ ఇది చాలా సింపుల్ కాన్సెప్టే. మనకు 4 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ మనం చెప్తాం. దాంట్లో ఏంటంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కనుక మిక్స్ అయ్యి ఉంటే, ఏది స్ట్రాంగ్ ఉంది? బేస్ కదా, అప్పుడు దాని pH > 7. షార్ట్ కట్. ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ ఉంటే ఆ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్. అప్పుడు pH ఏమవుతుంది? <= 7. అలా జరిగినప్పుడు యానయానిక్ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఇక్కడ ఏది స్ట్రాంగ్ ఉంది? యాసిడ్. అప్పుడు pH <= 7 అవుతుంది. అంటే ఇక్కడ జరిగేది క్యాటయానిక్ హైడ్రాలసిస్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి స్ట్రాంగ్, ఒకటి వీక్ ఉన్నప్పుడు ఏది స్ట్రాంగ్ ఉంటే అదే దాని నేచర్ వస్తుంది, ఆ సాల్ట్ సొల్యూషన్ నేచర్ వస్తుంది. బేసిక్ వస్తే యానయానిక్ హైడ్రాలసిస్, ఎసిడిక్ వస్తే క్యాటయానిక్ హైడ్రాలసిస్. వీక్ యాసిడ్, వీక్ బేస్ 2 వీక్గా ఉన్నాయి అనుకోండి, వాటి కాంజుగేట్స్ 2 స్ట్రాంగ్ అవుతాయండి. అంటే అక్కడ pH అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఎందుకంటే కాంజుగేట్స్ 2 స్ట్రాంగ్ అవటం వలన క్యాటయానిక్ హైడ్రాలసిస్ జరుగుతుంది, యానయానిక్ హైడ్రాలసిస్ కూడా జరుగుతుంది, 2 జరుగుతాయి. ఈ రెండింటి స్పీడ్లో కొంత వేరియేషన్ ఉండొచ్చు, ఏదైనా ముందు అవ్వచ్చు, ఇంకోటి తర్వాత అవ్వచ్చు. ఆ రకంగా కొంత చేంజ్ వస్తుంది కాబట్టి నియర్లీ 7 అని చెప్తాం. ఇక్కడ బోత్ క్యాటయానిక్, యానయానిక్ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఇంకో కేసు ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ 2 స్ట్రాంగ్, కాంజుగేట్స్ 2 వీక్ అవుతాయి.
అప్పుడు అసలు హైడ్రాలసిసే జరగదు. అంటే pH ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది. నో హైడ్రాలసిస్. ఇది ఒక సింపుల్ షార్ట్ కట్ చెప్పాను. ఇక్కడ రిలేషన్ కూడా ఉంటుంది. ఏంటంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, దీంట్లో హైడ్రాలసిస్ కాన్స్టెంట్ KH ఈజ్ ఈక్వల్ టు KW బై, ఈ రెండిట్లో వీక్ ఏది ఉందండి? యాసిడ్ కదా, అంటే KA తీసుకోవాలి, డిసోసియేషన్ కాన్స్టెంట్. ఇక్కడ KH ఈజ్ ఈక్వల్ టు KW బై, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కదా, బేస్ వీక్గా ఉంది కదా, అంటే KB. ఇక్కడ రెండు వీక్గా ఉన్నాయి కదా, వీక్ యాసిడ్ వీక్ బేస్ కదా, అంటే KH ఈజ్ ఈక్వల్ టు KW బై KA ఇంటూ KB. రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి కదా, అంటే ఇక్కడ ఏది రాదు, అంటే KH ఈజ్ ఈక్వల్ టు KW అయిపోతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్ మనకి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే 4 సాల్ట్స్ ఇచ్చాడు, KCl, NaCl, Na2CO3, CSO4, విచ్ వన్ కంటైన్ మోర్ pH అన్నాడు. మోర్ pH, ఇది బిట్. ఇప్పుడు KCl అనేది ఎలా ఫామ్ అయింది? KOH HCl కాంబినేషన్లో ఫామ్ అయింది. అది కూడా చాలా ఈజీగా మీరు రాయొచ్చు. ఎలాగ నేర్పిస్తా చూడండి. KCl విడగొట్టండి, K ప్లస్ Cl మైనస్. వాటర్లో ఏమున్నాయి? H ప్లస్ OH మైనస్. ఇప్పుడు ఆపోజిట్ కలపండి, KOH. ఇది ఆపోజిట్ కలపండి, HCl. కాబట్టి KOH అండ్ HCl. నాన్న KOH ఏంటిది? స్ట్రాంగ్ బేస్. KOH స్ట్రాంగ్ బేస్, ఇది స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ కాంజుగేట్స్ రెండు వీక్ అయిపోతాయి, అంటే pH ఏమైంది? 7. ఇది చెప్పండి. NaOH ప్లస్ HCl, ఇది కూడా సేమ్, అంటే pH ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 7. Na2CO3 అంటే NaOH స్ట్రాంగ్ బేసు, CO3. దీన్ని ఒక్కసారి నేను డివైడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. Na2CO3 అంటే 2 Na ప్లస్లు ఉన్నాయి, ఒకటి CO3 -2 ఉంది. కింద H ప్లస్ OH మైనస్ రాయండి, వాటర్. చెప్పే కదా ఇక్కడ ప్లస్ ఉంది ఈ మైనస్తో, అంటే NaOH. అలాగే ఇక్కడ హైడ్రోజన్ CO3 అంటే H2CO3. దాని ఛార్జ్ ఇక్కడ -2 ఉంది కాబట్టి 2 H ప్లస్లు తీసుకుంటాం. అంటే NaOH స్ట్రాంగ్ బేసే కదా. కార్బోనిక్ యాసిడ్ ఇందా చెప్పాను మీకు నేను, ఏంటది? వీక్ యాసిడ్. ఇది స్ట్రాంగ్, ఇది వీక్ ఉంది, అంటే ఫైనల్గా వచ్చే నేచర్ ఏమవుతుంది? బేసిక్. ఇక్కడ బేస్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బేసిక్. బేసిక్ అంటే వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 7. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, CuOH ట్వైస్ ప్లస్ సల్ఫేట్ అంటే ఏంటది? H2SO4. ఇది వీక్ బేసు, కాపర్ హైడ్రాక్సైడ్. మీకు స్ట్రాంగ్ బేస్లు అంటే NaOH, KOH, RbOH, CSOH. మిగిలినవన్నీ కూడా వెళ్ళే కొద్దీ వీక్ బేస్లు అయిపోతాయి. ట్వైస్, థ్రైస్ ఎక్కడొచ్చినా వీక్ బేస్ అయిపోతుంది. యాసిడ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి pH లెస్ దాన్ 7. సో దేనికి ఎక్కువ ఉంది మన pH వాల్యూ?